నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపటి సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి, భారీ ఎత్తున జన సమీకరణ. జాతీయ సమస్యలపై మాట్లాడనున్న సీఎం కేసీఆర్. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు. నేటి నుండి ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ. తొలి రోజు ఉమ్మడి జిల్లాలో నమోదు కాని నామినేషన్లు. అరవై ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు బీజేపీ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు కేంద్రంలో మార్పు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ కవిత వెల్లడి. సీఎం కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సర్పంచులు. మత సామరస్యానికి నిలయం. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం బడా పహాడ్లో ప్రారంభమైన ఉర్స్ ఉత్సవాలు. ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పూర్తయిన ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. లోక్సభ ఎన్నికల్లో రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నిజామాబాద్ వ్యవసాయ ఆధారితంపై స్పెషల్ ఫోకస్. రేపు జరగబోయే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేతర్ రాజు, ఎమ్మెల్సీలు విజయ్ గౌడ్, ఆకుల లలిత, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, రెడ్కో చైర్మన్ అలీంలు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీ గ్యాలరీలు, ప్రెస్ గ్యాలరీల గురించి కాంట్రాక్టర్లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. This is for press. Same seating ఉంది దీంట్లో అవును కండి 25-30 చైర్స్ వేద్దామా సపరేట్ ఎన్క్లోజర్ అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన సభా స్థలం గిరిరాజ్ కళాశాల మైదానంలోనే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు చేసినట్టు 4 గంటలకు సభ మొదలవుతుందని ఎంపీ కవిత చెప్పారు. 2 లక్షల పైచిలకు జనం తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రేపు భారీ ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభ ఉండబోతా ఉన్నది. మరి నిజామాబాద్ పట్టణంలో ఇదివరకు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి గిరిరాజ్ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 నుండి సమావేశం ప్రారంభమవుతుంది. మొత్తం యావత్ పార్లమెంట్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి తరలి వస్తున్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం. ప్రధానంగా ఇదే సభ మొన్న జరిగిన దానికన్నా డబుల్ స్థాయిలో ప్రజలందరూ కూడా వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి రాజకీయ పరిణామాల పట్ల దేశ యువత, రాష్ట్ర యువత ప్రదర్శిస్తున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉన్నదో దానికి అడ్రస్ చేసే విధంగా కేంద్రంలో మారుతున్న పరిణామాలను ప్రజలు కొత్త నాయకత్వంను కోరుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ జాతీయ సమస్యలపై మాట్లాడతారని ఎంపీ కవిత పేర్కొన్నారు. మరి పెద్ద ఎత్తున ఈ దేశం సమూలంగా అభివృద్ధి చెందాలంటే తీసుకోవాల్సినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, చర్యలు, మన ఆలోచన విధానం ఏ విధంగా మారాలి, రాజకీయ పార్టీలు ఒక మాట ఇస్తే, మాట చెప్తే ప్రజలకు వాటిని అమలు చేసే విధంగా ఎట్లా ఉండాలి, జాతీయ పార్టీలు ఎట్లా మనకు ఇన్ని రోజులు దేశ ప్రజల్ని మభ్యపెట్టి కేవలం ఓట్ల రాజకీయం చేశాయి, ఇటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. కాబట్టి ఈ సభకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి సభను సక్సెస్ చేసి రేపటి నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి.
16కు 16 పార్లమెంటు సీట్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎందుకుంది అనేటటువంటి అంశాల మీద కూడా రేపు మాట్లాడతారు. కాబట్టి వీటన్నిటి కోసం గమనించే విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అనంతరం ఆర్మూర్ జీవన్ రెడ్డి మాట్లాడారు. కనీవిని ఎరగని రీతిలో జనం స్వచ్ఛందంగా సీఎం సభకు తరలి వస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పుతారని పేర్కొన్నారు. బహిరంగ సభకు దాదాపుగా 2.5 లక్షల పైచిలుకు ప్రజలు నిజామాబాద్ జిల్లాలో గతంలో కనీవిని ఎరగని విధంగా రేపు రాబోతా ఉన్నారు. ఒకవైపు నిజామాబాద్ గడ్డ అంటే తెలంగాణ అడ్డ, టీఆర్ఎస్కి అడ్డ. మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిజామాబాద్ జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవి. దాని తర్వాత మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కారు సారు సర్కారు అనే నినాదంతో ముందరికెళ్ళాం. ఇప్పుడు సారు కారు 16. ఎందుకంటే ఈ దేశంలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీకి మారాలన్నా, రేపొద్దున కేంద్రంలో కీలక పాత్ర పోషించాలన్నా, మరి 16 సీట్లే కాదు ఇంకా 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి, ప్రాంతీయ పార్టీలో మాట్లాడి ఈ దేశంలో కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. కాబట్టి మరి సారు కారు 16 ఖచ్చితంగా కేంద్రంలో రైతులకు రావాల్సిన నిధులు రావాలన్నా, నీటి పారుదలకు రావాల్సిన నిధులు రావాలన్నా ఖచ్చితంగా 16 సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. దేశమంతా నిజామాబాద్ జిల్లా వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలంతా రేపు పార్లమెంటు సెగ్మెంట్లో దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఈ సభకు రాబోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు సకల జనులకు ఏ విధంగా ఉద్యమం సమయంలో ఉద్యమాన్ని నడిపించారో మరి ప్రతి ఒక్కరూ లబ్ధిదారులందరూ రేపు మరి ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా నామినేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఎం రావు ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నెల 21, 23, 24 తేదీలలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవులు ఉన్నందున నామినేషన్లు స్వీకరించబడవని, నామినేషన్ వేసే అభ్యర్థుల కోసం ప్రగతి భవన్ లో సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మొదటి రోజు నామినేషన్లను ఎవరూ వేయలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించి సహాయ కేంద్రం నుండి ఈ రోజు 43 మంది నామినేషన్ పత్రాలను తీసుకుని పోయినట్లు, ఏపిక్ కార్డు జిరాక్స్ ప్రతి తెచ్చిన వారందరికీ నామినేషన్ పత్రాలను సహాయ కేంద్రంలో అందజేస్తారని తెలిపారు. దేశం జాతీయ స్థాయిలో మంచి నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లాలో ఆమె పర్యటించి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ తులా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని మాట్లాడారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. రేపు జరగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 24 గంటల కరెంట్ అనేది ఒక స్వప్నంగా మిగిలిపోయినటువంటి సందర్భంలో తెలంగాణలో ఇవాళ అది మరి నిజమైనటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే, ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఉంటే అక్కడెక్కడో ఇట్లా ఉంటుందట అని చెప్పుకునే పరిస్థితి కాకుండా మన తెలంగాణలో మన పల్లెలలో కూడా 24 గంటల కరెంట్ ఉంటుంది, మన పల్లెలలో కూడా 24 గంటలు నీళ్లు ఉంటాయి అని అనుకునేటటువంటి మార్పును కేవలం 5 సంవత్సరాల్లో మనం సాధించుకోగలిగినాం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి నాయకత్వం యొక్క అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నో మాటలు చెప్పి 5 ఏళ్ల కింద అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 ఏళ్లలో ఏం మార్చింది అని అంటే, ఒకసారి నోట్లు మార్చిండ్రు, ఒకసారి ట్యాక్స్ మార్చిండ్రు, 100 సార్లు మాట మార్చిండ్రు. ప్రజలకే కాదు ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. పాపం ఆయన గుడి కడతాం అని చెప్పి 40 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో చెప్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు గుడి గుర్తొస్తుంది తప్పితే ఇంకెప్పుడు కూడా వారికి గుడి గుర్తుకు రాదు. నిజంగా భగవంతుడు శ్రీరామచంద్రుడు అనుకుంటుండట, అంతకుముందు
నేను ఒకటేసారి 14 ఏళ్ళు వనవాసం చేసిన, కానీ భారతీయ జనతా పార్టీ పాడుగాను ఎన్నికల్లో వచ్చినప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా నాకు వనవాసమే అని రామచంద్రుడు కూడా అనుకుంటున్నాడు. అటువంటి సందర్భం ఉన్నది ఇవాళ దేశం ప్రజలు జాతీయ స్థాయిలో మంచి నాయకుల్ని కోరుతున్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ 10 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. మనకన్నా చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీని శాసిస్తుందని తెలిపారు. అంటే ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక విధానం మాట ఇస్తే పాటించేటటువంటి తత్వం, ఆ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇవాళ దేశంలో ప్రతి రాజకీయ పక్షంలో కూడా లోపించినటువంటి మాట నిజం ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఇదే భారతీయ జనతా పార్టీ దేశభక్తి 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 అని మొత్తుకుంటుంది. మొన్న పుల్వామాలో అటాక్ జరిగితే ప్రతి సైనికుడికి 25 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు మరి అటాక్కి సంబంధించి స్పందించి సైనికులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, జాతీయ పార్టీలుగా చెప్పుకోవాలనుకునేటటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడరు, మన దేశం పురోగతి ఎట్లా సాధించింది మాట్లాడరు. నీళ్లు ఉన్నాయా, కరెంటు ఉన్నదా, మరి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా, రైతులను ఆదుకోగలుగుతున్నామా అని ఆలోచించారు. అనంతరం జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతుల కోసం చేసే రైతు బంధు కావచ్చు, పరిశ్రమలు తెచ్చుకోవడం కోసం చేసే పాలసీలు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే ఒక మంచి సువాసన వచ్చేటటువంటి పువ్వు ఉంటే ఆ పువ్వున్న దగ్గరనే వాసన ఉండదు, అంతటికీ కూడా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అట్లానే ఇక్కడ సుపరిపాలన జరుగుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ సుపరిపాలన యొక్క చర్చ దేశమంతా కూడా సాగుతూ ఉన్నది. కేసీఆర్ గారి యొక్క పేరు ఇవాళ దేశంలో తెలియనటువంటి వారు ఎవరు లేరు. అందుకనే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరు కూడా ప్రజలు ఆశీర్వదించి దీవించి తిరుగులేనటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ గారికి కట్టబెట్టడం జరిగింది. మన అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతోనే మన బాధ్యత అయిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే అది పార్లమెంట్ ఎన్నికైనా, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో కూడా చూసిండ్రు, ఎక్కడ కూడా 80% తక్కువ కాకుండా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా సర్పంచులుగా ఎన్నికైన. ఇంకా అందులో కూడా అక్కడక్కడ పాపం మనోళ్ళు కొట్టాడుకొని మధ్యలో ఇంకెవరికి అవకాశం వచ్చింది తప్పితే 100% టీఆర్ఎస్ అభ్యర్థులే ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే ఇవాళ జరిగే చేరికలతోని మొత్తం 100% మన దిక్కే వచ్చినటువంటి పరిస్థితి. ఈ నెల 19న నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాలలో నిర్వహించబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, కార్యకర్తలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ నాయకులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎంబీ అతిథి గృహంలో ఆర్మూర్ పట్టణ మండల టీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ఆర్మూర్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సన్నద్ధం కావాలని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు మండలాలు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కూటికి చేరారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మాక్నూర్ మండలానికి చెందిన వడ్డేపల్లి గ్రామానికి చెందిన నాయకులు టీఆర్ఎస్ కూటికి చేరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారితమైంది. ఇక్కడి రాజకీయాలను ఆ రంగమే ప్రభావితం చేస్తుంటుంది. విత్తనోత్పత్తి, పంటల సాగులో దేశవాళీ కీర్తిని సంపాదించుకున్న ఇక్కడి రైతాంగం రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా వ్యవహరిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులున్నాయి.
దీంతో ఇక్కడ వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. రైతన్నలే ఇక్కడి నేతల తలరాతలు మారుస్తారు. ప్రధానంగా పసుపు, ఎర్రజొన్నల మద్దతు ధర, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కందం తొక్కి రాజకీయ నేతల భవిష్యత్తునే మార్చిన ఉద్దండులు ఈ ప్రాంత ప్రజలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించగా వారి విజయ పరంపరకు తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అడ్డుచక్రం వేశారు. గత ఎన్నికల్లో ఆమె రికార్డు మెజారిటీతో అద్భుత విజయం సాధించి ఔరా అనిపించారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి ఎంపీ కవిత బరిలో టీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి 3 జిల్లాలతో కలిసి ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలతో కలిపి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మరో 6 నియోజకవర్గాలతో కలిసి ఉండేది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలోని జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ని, కోటగిరి మండలాలు ఈ లోక్సభ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో నిజామాబాద్ లోక్సభ పరిధిలో 3 జిల్లాలు కలిసి ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు లేకపోవడం గమనార్హం. ఓటర్ల వివరాలు: మొత్తం ఓటర్లు 15,53,577 ఉండగా పురుషులు 7,38,577 కాగా మహిళలు 8,14,689 ఉండగా ఇతరులు 35. మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 8. 1952 నుంచి మొన్నటి 2014 వరకు 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా 3 సార్లు టీడీపీ, ఒక్కసారి ఇండిపెండెంట్. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1998లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆత్మచరణ్ రెడ్డి 2వ స్థానంలో నిలువగా కేశవరావు 3వ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 8 మంది మాత్రమే పార్లమెంట్ కు వెళ్లారు. 1952 నుంచి 1967 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి హరిశ్చంద్ర ఎన్నికయ్యారు. 1971 నుంచి 1986 వరకు ఎం రామ్ గోపాల్ రెడ్డి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1991, 1998, 1999లో 3 సార్లు పార్లమెంట్ కు టీడీపీ నుంచి గడ్డం గంగారెడ్డి అలియాస్ కేష్పల్లి గంగారెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 3 సార్లు లోక్సభకు విజయం సాధించగా కేష్పల్లి గంగారెడ్డి మాత్రం ఎన్నిక కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి మదియాష్కి గౌడ్ 2004 నుంచి 2014 వరకు 2 సార్లు, తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1984 నుంచి 1991 వరకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1967లో స్వాతంత్ర అభ్యర్థిగా ఎం నారాయణ రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో కవిత బరిలో నిలిచి భారీ మెజారిటీతో సీనియర్లను కంగు తినిపించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు, గెలుపొందారు. గత ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి టి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో జగిత్యాలపై ప్రత్యేక దృష్టి నిలిపిన ఎంపీ కవిత ఎట్టకేలకు కారుని గెలిపించారు. కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో బాల్కొండ నుంచి ఎన్నికైన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్లు, భవనాలు, రవాణా, అసెంబ్లీ వ్యవహారాల, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అత్యున్నత శాసనసభ స్పీకర్ గా బాన్స్వాడ నుంచి ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఎమ్మెల్యేలు దాదాపు 2,20,000 పై చీలుకు మెజారిటీ సాధించడం గమనార్హం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి జరిగిన ఎన్నికలు, వారి విజేతలు వివరాలు.
1952 నుంచి 1957 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా హరిశ్చంద్ర హెడ్ ఎంపికయ్యారు. 1957 నుంచి 1962 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి హరిశ్చంద్ర హెడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి హరిశ్చంద్ర హెడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1967 నుంచి 1971 వరకు స్వాతంత్రంగా నారాయణ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1971 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్ గోపాల్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1980 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్ గోపాల్ రెడ్డి ఎంపీగా మళ్లీ ఎన్నికయ్యారు. 1980 నుంచి 1984 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్ గోపాల్ రెడ్డి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1984 నుంచి 1989 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి బాలగౌడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1991 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ బాలగౌడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు టీడీపీ పార్టీ నుంచి గడ్డం గంగారెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్మచరణ్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1998 నుంచి 1999 వరకు టీడీపీ పార్టీ నుంచి గడ్డం గంగారెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ పార్టీ నుంచి మళ్లీ గడ్డం గంగారెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాష్ కి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ మధుయాష్ కి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. బాన్స్వాడ మండలం మిషన్ కలాల గ్రామంలో బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజం సైన్స్ లో దూసుకెళ్తున్న తరుణంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ లో జరిగే మోసాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తెలియజేశారు. ముఖ్యంగా గ్రామాల్లో దొంగతనాలు అరికట్టాలంటే సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ కృష్ణ, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళంతా మా పోలీస్ సిబ్బంది, వీళ్ళతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా విలేజ్లో మూఢనమ్మకాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, వీటి విషయంలో ప్రజలు చాలా రకాల అపోహలకు గురై వాళ్ళ యొక్క డబ్బులు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాళ్లరాములు మెమోరియల్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పీఓలు, ఓపీఓలకు ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాళ్లరాములు మెమోరియల్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పీఓలు, ఓపీఓలకు ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు బ్యాలెట్ బాక్స్లను ఏ విధంగా ఓపెన్ చేయాలో, సీల్ చేయాలో వారికి వివరించారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎన్నికల శిక్షణ రిటర్నింగ్ అధికారి చతుర్వేదులు మాట్లాడుతూ ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, అలాగే పోలింగ్ కు అవసరమైన సామాగ్రిని 21వ తేదీ ఉదయం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండే అధికారులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, టీ అందించడం జరుగుతుందని, అభ్యర్థులు గాని, పోలింగ్ ఏజెంట్లు గాని తీసుకువచ్చిన బయటి వస్తువులు గాని, ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఆయన సూచించారు. ఇవన్నిటికీ కామన్ పోలింగ్ స్టేషన్స్ ఎరగట్ల ఇది కూడా ఈ మిగతా మండల్స్ అన్ని కామన్, అంటే టీచర్స్ గైడెన్స్ కలిపి ఒకటే పోలింగ్ స్టేషన్లో ఓటేస్తారు. దానికి ప్యాటర్న్ కూడా స్టాక్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫీసర్ అండ్ +2+2 అంటే మొత్తం 5 దానికి అలర్ట్ చేస్తారు. ఈజీగా ఓటర్స్ కూడా మనకు స్ట్రెంత్ యావరేజ్గా 200, 300, 400 దాటకుండానే ఉండాలి. ఇంకా 6 పట్టుకు వస్తే టౌన్లో
ఒకటి టీచర్ పోలింగ్ స్టేషన్ ఎక్స్క్లూజివ్ మొత్తం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే ఒక వెబ్కాస్టింగ్ అంటే లైవ్ ఇక్కడ నుంచి సేమ్ సిఓ ఆఫీస్కు లైవ్ డైరెక్ట్ కనెక్ట్ అయింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ అక్కడ లైవ్ కనపడుతుంది. 2 పోలింగ్ స్టేషన్ ఆర్మూరి సెలెక్ట్ చేసినాం, అది 2 లైవ్ అయింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ గోపిబాబు, పీఓలు, ఓపీఓలు తదితరులు పాల్గొన్నారు. 13వ రోజు 1000 మంది పురుష మహిళా అభ్యర్థులను పిలువగా అందులో 955 మంది పురుష మహిళా అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని సిపి కార్తికేయ తెలిపారు. నాగరం వద్ద గల రాజారాం స్టేడియం నందు కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అభ్యర్థులకు ఎంపికలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. ఎక్కడ కూడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్ను ఉపయోగించడం ద్వారా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం నుంచే అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ చుట్టూ కొలతలతో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్ నిర్వహించామని, గ్రౌండ్ లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలలో భాగంగా టిఫిన్ సెంటర్లు, మంచినీళ్ల సౌకర్యం అందుబాటులో మెడికల్ టీం, అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. గురువారం రోజున ఫాల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రమేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎర్రకుంటలో గల అయ్యప్ప ఆలయంలో జన్మదిన వేడుకలు ఈ నెల 21న గురువారం రోజున నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు, హారతి, విశేష పూజలు ఉంటాయని, 11 గంటల 20 నిమిషాలకు అయ్యప్ప స్వామికి డోలాహరణం ఉంటుందని, అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుండి 2:30 గంటల వరకు మహాభిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు రమేష్ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి, తెలంగాణ భవన నిర్మాణ మరియు ఇతర కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికులకు అనేక రకాల బీమా పథకాలు అమలవుతున్నాయని, వీటిని వివిధ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది తెలిపారు. ఆర్మూర్ మండల కార్యాలయంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అనేక రకాల బీమా సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని, దీనికోసం కార్మికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లతో పాటు పనిచేసే కంపెనీ యొక్క సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా బీమా చేయించుకున్న కార్మికులు తప్పకుండా వాటిని రెన్యువల్ చేయించుకోవాలని, లేనట్లయితే బీమా ప్రయోజనాలు వర్తించవని ఆయన సూచించారు. ఏదైనా కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు అంత్యక్రియలు ఖర్చు కింద అంత 30,000 రూపాయలు ఉంది. దాని తర్వాత ప్రతి కార్మికుడు హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాన్సరు, కిడ్నీ, గుండె సంబంధించి ఇలాంటి టెర్మినల్ డిసీజెస్ కోసం ఇది చేస్తున్నప్పుడు తనకి హాస్పిటల్లో జాయిన్ అయిన 5 రోజులు మినిమం జాయిన్ అయితే 300 రూపాయలు చొప్పున, ప్రతి నెలకి మ్యాక్సిమం 4,500 రూపాయలు చొప్పున 3 నెలల వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కార్మికులు ఏదైనా ప్రమాదవశాత్తు పనిలో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడన్నా పనిచేస్తున్నప్పుడు అంగవైకల్యం పొందినప్పుడు ఆ కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే విధంగా హైదరాబాద్ వారితో మాట్లాడి వారికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది కొత్తగా వచ్చినటువంటి జీవో. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల రైతులు ఎంపీ నామినేషన్ పత్రాలు స్వీకరించారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగుతున్న జగిత్యాల జిల్లా పసుపు రైతులు తమ పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, గత 40 రోజులుగా పసుపు రైతులు రోడ్డెక్కిన ప్రభుత్వాలు రైతుల పట్ల స్పందించలేదని, అందుకే నిజామాబాద్ పార్లమెంట్ బరిలో పోటీలో నిలిచేందుకు సిద్ధమయ్యామని, ఎంపీ కవితకు పోటీగా ఎన్నికలలో బరిలో ఉంటామని, సుమారు 1,500 మంది పోటీల్లో ఉంటామని తెలిపారు. ఈ రోజు జగిత్యాల జిల్లా లక్ష్మాపూర్ గ్రామ రైతులు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి నామినేషన్లు వేస్తున్నట్టు తెలిపారు. రెడ్డి, లక్ష్మీపూర్ గ్రామం, జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా. మేము ఇక్కడికి నామినేషన్ పేపర్స్ తీసుకోవడానికి వచ్చినాం. మా ముఖ్య ఉద్దేశం పసుపు మద్దతు ధర, పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో నిరసన కార్యక్రమాలు తెలిపిన, ధర్నాలు చేసిన, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిరు తప్ప
ఇప్పటివరకు మాకు ఏ రకంగా కూడా కనీసం బోనస్ అన్న ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర తెలుపలే. దానికి నిరసనగా వాళ్ళకి దేశం దృష్టికి పోవాలా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవాలా, పోతేనే వీళ్ళకు మద్దతు ధర లభిస్తుందని ఆశిస్తూ దాని నిరసనగా మైక్రో అబ్జర్వ్లో ఈ నెల 22న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నాడు జనహిత భవన్లో ఈ నెల 22న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల మైక్రో అబ్జర్వర్, ప్రొసీడింగ్ అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి 7 పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 17 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 30 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేసినట్టు, వీటిలో 20 కామన్ పోలింగ్ కేంద్రాలు, 2 ఉపాధ్యాయులకు సంబంధించి 8 పట్టభద్రులకు కలిపి మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ కేంద్రంలో 100% వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిఘా నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ రోజున ప్రతి విషయాన్ని గమనిస్తుందని తెలిపారు. ఈ నెల 26న కౌంటింగ్ నిర్వహించడం పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మండలాల్లో మొత్తం 27 గ్రామాలు, 538 నూతన సర్పంచులు ఎన్నిక కాగా, వీరికి గ్రామ పరిపాలన అభివృద్ధి అనే అంశాలపై పంచాయతీరాజ్ తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టంపై అవగాహన కల్పించారు. నూతన సర్పంచులు, వారి గ్రామ పరిపాలన అభివృద్ధి అనే అంశాలపై పంచాయతీరాజ్ తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టంపై అవగాహన కల్పించారు. ఇందులో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పర్యవేక్షణలో 2019 ఫిబ్రవరి 19వ రోజున అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిచ్పల్లిలోని అధిక శిక్షణ అభివృద్ధి సంస్థలో 8 మంది ప్రత్యేక ట్రైనర్స్ ద్వారా నూతన సర్పంచులకు 5 బ్యాచ్లుగా శిక్షణ ఇస్తున్నారు. 5వ బ్యాచ్ శిక్షణలో భాగంగా 3వ రోజు బోధన్, రెంజల్, నవీపేట్, ఎడపల్లి మండలాలకు చెందిన 106 మంది సర్పంచ్లకు శిక్షణ ఇస్తున్నారు. డిచ్పల్లి టీటీసీలో శిక్షణ శిబిరం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ప్రతి సర్పంచ్ తన బాధ్యతగా విధులు నిర్వర్తించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మాస్టర్ ట్రైనర్ ప్రత్యేక శిక్షకులు గోపాలకృష్ణ కోరారు. ప్రతి గ్రామంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక నర్సరీ ఏర్పాటు చేసి 40,000 మొక్కలను హరితహారంలో నాటాలని, పారిశుద్ధ్యం, శానిటేషన్, 100% మరుగుదొడ్ల నిర్మాణం, వీధి దీపాలు, త్రాగునీరు అందించే నీటి ట్యాంకులు, గ్రామాలలో మహిళా సంఘాలు సమన్వయంతో, అంగన్వాడీ కార్యకర్తల సహాయంతో మహిళా సంక్షేమం, నియంత్రణ, వైద్యం, విద్య అందేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని శిక్షణలో తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు, పెన్షన్లకు మరియు ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్పంచ్ బాధ్యతగా వివరించాలని, గ్రామాలలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి స్థానిక పోలీసుల సహకారం తీసుకొని న్యాయపరమైన పాలన అందించాలని కోరారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యం, సుస్థిర పాలన అందించిన నాడు దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రత్యేక శిక్షకుడు మాస్టర్ ట్రైనర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 8 మందికి శిక్షణ పొందిన ప్రత్యేక ట్రైనర్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి టీటీడీసీలో ఈరోజు 5వ బ్యాచ్, ఇది చివరి బ్యాచ్. చివరి బ్యాచ్కు సంబంధించినటువంటి 4 మండలాలు బోధన్, ఎడపల్లి మరియు రెంజల్, నవీపేట్, ఈ 4 మండలాల వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు కూడాను వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సర్పంచులు కూడాను మంచి మనసుతో వింటున్నారు. అన్నీ కూడాను వీళ్ళు విన్న తర్వాత చక్కగా ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది 2018 గ్రామ పంచాయతీ యాక్టు. దాని ప్రకారం సర్పంచులందరూ కూడాను నడుచుకొని మరియు ఆదర్శ గ్రామం అంటే ఏంటో అన్ని విధాలను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని. మొన్నటి వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలు నగర కార్పొరేషన్లో విలీనమైనవి. మర్యాదపూర్వకంగా మాధవనగర్ కు చెందిన గుడవల్లి దామోదర్ కమిషనర్ జాన్ శాంసన్ ను కలిశారు. నిజామాబాద్ శివారు ప్రాంతమైన మాధవనగర్ గ్రామంలో ఇటీవల జరిగిన మార్పులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైంది. గ్రామాల అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది.
గ్రామాల కంటే కార్పొరేషన్లో ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగా నగర కార్పొరేషన్ కమిషనర్ జాన్ శాంసన్ ను ఆయన ఛాంబర్లో మాధవ్ నగర్ కు చెందిన ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త గుడవల్లి దామోదర్రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సమస్యల గురించి కమిషనర్ కు వివరించారు. ఇప్పుడు కొత్త డివిజన్ గా మారనుంది. సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. పాంగ్రా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన సందర్భంగా నేడు మున్సిపల్ కమిషనర్ గారు గౌరవనీయులైన శ్రీ జాన్ శాంసన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు కూడా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పడం జరిగింది. వారిని కలిసిన సందర్భంగా చాలా సంతోషంగా. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శివాలయం భక్తులతో కిటకిటలాడుతుందని, భక్తులు ఉదయం పూట అర్చన కార్యక్రమంలో పాల్గొంటారని, అదేవిధంగా దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. కడలిలాగా పోటెత్తండి, అలలు అలలుగా రండి, కడలిలాగా పోటెత్తండి. చీకటి చీల్చిన కిరణాలై పట్టు సడలని పిడికిళ్ళై జట్టు వీడని జతగాళ్ళై ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రామాభివృద్ధి కమిటీలు గంగపుత్రులపై సాగిస్తున్న అరాచకాలను అధికారులు అరికట్టాలని బేస్తగుండ్ల చైతన్య సమితి రాష్ట్ర నాయకులు మంగిని శంకర్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బేస్త భూముల చైతన్య సమితి రాష్ట్ర నాయకులు శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలు గంగపుత్రులపై పెత్తనం సాగిస్తూ తాము ఆర్థికంగా ఎదిగేందుకు అడ్డు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లో ఉన్న చెరువుల్లో మత్స్యకారులకు దక్కాల్సిన చేపలు ఇతర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు దొంగతనంగా చేపలు పట్టే సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కులాలు దొంగతనంగా తోపులాటతో వాళ్లు గంగపుత్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మా కులవృత్తి పైన జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడానికి మా రాష్ట్ర సంఘాలు, గంగపుత్ర సంఘాలు ఉన్నాయి. అవిట్లలో పార్టీల అనుబంధంతో విచ్ఛిన్నం కాబట్టి ఉన్నాయి. అందువలన మా సాంప్రదాయ మత్స్యకార కులాలమైన బెస్త గోండ్ల కులాల చైతన్యం కోసం గ్రామ గ్రామం నుంచి బెస్తగోండ్ల చైతన్య సమితి తిరుగుతూ ఒక రాష్ట్ర సంఘం నిర్మాణం చేయాలనే లక్ష్యంతో వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బీడీ ఫ్యాకర్లకు జీవన భృతి కోసం అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ బీడీ మరియు సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ ఫ్యాక్టరీలకు జీవనాభివృద్ధి కల్పించాలని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జీఎస్టీ నుండి పరిశ్రమను మినహాయించాలని కనీస పింఛన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇప్పటికైనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లాలో బీడీ ప్యాకర్లు కొన్ని తరాల నుండి బీడీ ప్యాకర్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ వయసుల మీద పడతా ఉన్నది. కానీ బీడీ ప్యాకర్లకు మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించట్లేదు. గతంలో జీవన భృతి ఇచ్చేటప్పుడు 4 నెలలు 5 నెలలు ఇచ్చి వెంటనే ఆపేసింది. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కార్మికులే. ముఖ్యంగా బీడీ ప్యాకర్లకు గుర్తించాలి. బీడీ ప్యాకర్లకు జీవన భృతి ఇవ్వాలి. ఏప్రిల్ నుంచి ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో కొత్తగా విధానం తీసుకొచ్చిర్రో 2,016 రూపాయలు బీడీ ప్యాకర్లకు కూడా అమలు కావాలి. గ్రామాల్లో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమవుతాయని 6వ టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య అన్నారు. సీసీ కెమెరాలు నిర్వహించేందుకు ప్రతి గ్రామస్తులు ముందుకు రావాలని కోరారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామంలో టీఆర్ఎస్ కమిటీ సభ్యులు ఎండి అక్బర్, నవాజుద్దీన్, ఎండి అఫ్సర్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సహకారంతో గ్రామాల్లో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 6వ టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య విచ్చేసి సీసీ కెమెరాలను అలాగే చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు టీఆర్ఎస్ కమిటీ సభ్యులను అభినందించారు. సారంగపూర్ గ్రామంలో ఈరోజు మన అక్బర్ మరియు నర్సింహులు అదేవిధంగా అఫ్సర్ వీరి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇంకా కొంతమంది గ్రామ పెద్దల సమక్షంలో సీసీ కెమెరాస్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 3 సీసీ కెమెరాలు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా. అదేవిధంగా చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం వచ్చేసి ఎండాకాలం వస్తున్న సందర్భంలో బాటసార్లకు మంచి సదుద్దేశంతో ఈ చలివేంద్ర ప్రోగ్రామ్ని. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నర్సాగౌడ్, శ్రీరాములు, సాయిలు, రషీద్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సారంగపూర్ చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించి కార్మికులు, రైతులను ఆదుకోవాలని ఆర్మూర్ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో వివిధ పార్టీల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి టీఆర్ఎస్ పాలకులు బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు నిజామాబాద్ జిల్లాను బ్రతుకులేని జిల్లాగా మార్చారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సింది పోయి పోరాడితే నిర్బంధాన్ని ప్రయోగించి రైతాంగ ఉద్యమాలను అణచివేస్తున్నారని, గత 40 నెలల నుండి నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా మూసివేయడంతో కార్మికుల బ్రతుకులు వీధిన పడి కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితికి లోనై నెట్టివేయబడుతున్నారని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములపై కన్ను వేసిన పెట్టుబడిదారులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొత్తం ప్రపంచంలోనే ఎక్కువ శాతం పసుపును పండించే నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తూ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ బ్రతుకుల కోసం, అదే సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఈ సమస్యను పరిష్కారం చెప్పి వివిధ ప్రజా సంఘాలతో అన్ని రకాలైన నిరసన తెలిపినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం రావడం కూడా ఏదైతే కేసీఆర్ గారు 100 రోజుల లోపల ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేయడం ఏదైతే ఉందో అది ఆ రకంగా వాగ్దానం చేసిన తర్వాత కూడా ఆ వాగ్దానం పట్టించుకోకుండా పోషకాహార లోప నివారణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, పిల్లలకు నాణ్యమైన పోషక ఆహారాలు అందించాలని బీర్కూర్ అంగన్వాడీ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ పోషకాహార లోప నివారణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, పిల్లలకు నాణ్యమైన పోషణ పక్వాడా పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ రోజు నుంచి దేశంలో పిల్లలు, పేదలు, మహిళలు, బాలబాలికలు పోషక ఆహార లోపం నుండి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతుని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి, వనిత, జ్యోతి, లలిత మరియు గ్రామంలో ఉన్న కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేను నా దేశంలోని పిల్లలు, బాలికలు, మహిళలను పోషణలోపం నుంచి విముక్తి
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయస్సులోనే ఉరికంబం ఎక్కిన మహావీరుడు భగత్ సింగ్ అని పీవైఎల్ నాయకులు అన్నారు. నగరంలోని పీవైఎల్ కార్యాలయంలో పీవైఎల్ నాయకులు ఎం సుధాకర్ మరియు పీడీఎస్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కల్పన ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుబేదేవ్ల 88వ వర్ధంతి సభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవైఎల్ నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు భగత్ సింగ్, సుబేదేవ్, రాజ్ గురుల 88వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు, ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల యొక్క 88వ వర్ధంతి సభల్ని ఈ నెల 23 నుంచి 30 వరకు జరపాలని చెప్పేసి ఈ రాష్ట్ర కమిటీలు భావించిన నేపథ్యంలో ఈ సభల్ని 88వ వర్ధంతి సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను బీసీ మహిళా సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పొదిలా శోభ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ తెలుగు హెచ్ఓడి అయిన డాక్టర్ త్రివేణిని ఘనంగా సన్మానించడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. త్రివేణి తన చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక సామాన్య కార్మికురాలిగా జీవితం మొదలుపెట్టి వివాహం తర్వాత విద్యను కొనసాగించి తెలంగాణ యూనివర్సిటీలో సహాయ ఆచార్యులుగా ఉద్యోగం చేపట్టి అనతి కాలంలోనే తెలుగు భాషకు ఎన్నో సేవలు చేసిన గొప్ప మహిళగా నిలవడం సంతోషకరమని ఈ సందర్భంగా పొదిల శోభ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ యూనివర్సిటీలో తెలుగు అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసి వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ఉపాధ్యాయులను, ఆచార్యులను మన భారతదేశానికి రప్పించి వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సభలను ఏర్పాటు చేయడం సంతోషకరమని శోభ తెలిపారు. అంటే మనం కూడా ఏదో సాధించాలి అన్న ఉద్దేశం మనలో ఉంటది, కానీ మనము సాధించలేకపోతుంటాము. ముఖ్యంగా త్రివేణి మేడమే ఇంత చిన్న కుటుంబంలో పుట్టి ఇంత పెద్దగా చదువుకొని ముఖ్య స్ఫూర్తిగా ఆమెనే తీసుకోవచ్చు. మళ్ళీ ముఖ్యంగా మన సావిత్రిబాయి పూలే గారు, తను జ్యోతిబాయి పూలేని పెళ్లి చేసుకొని 13 ఏళ్ళనే పెళ్లి చేసుకోలేక భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఆమె నిలబడడం, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది మనం చదివించి ఎంతో మంది మహిళలు విద్యారంగంలో, విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మహిళలందరూ కూడా ముందుంటున్నారు. అలాగే ఇంకా ముందుకు వెళ్లాలని. రాష్ట్రంలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నోటికి వచ్చిన పంట పొలాలు నిర్రలు బారి వేసిన పంట పొలాలు ఎండడంతో బోరున విలపిస్తున్న రైతుల వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ మండలంలోని మొత్తం 12,313 ఎకరాలు కాగా వేసంగి పంట పొలాలు 3,750 ఎకరాలు. 350 ఎకరాలు వరి పంట వేశారు. 2,566 ఆరుతడి పంటలు పండిస్తున్నారు. ఈ వరి పంటకు నిత్యం నీరు అవసరం ఉంటుంది, కానీ వేసవి కాలం మొదటి దశలోనే రైతులకు తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులకు ఒకసారి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక ట్యాంకర్కు 450 రూపాయల చొప్పున 2 ఎకరాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. రైతుకు వచ్చే ఖర్చు 1 ఎకరానికి సుమారు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆరుగాలం కుటుంబమంతా కష్టాలు పడితే తీరా 1 ఎకరానికి రైతుకు మిగిలే లాభం 10,000 నుండి 12,000 వరకు. ఏ కష్టం లేకుంటే ఈ లాభాలు రైతుకు వస్తాయి. చివరి దశలో ఉన్న పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చేసేది ఏమీ లేక వరి పంటలు రక్షించుకోవడానికి నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పంటను రక్షించుకోవడానికి ఖర్చుకు కూడా వెనుకాడడం లేదు. ఒక్కో ట్యాంకర్ను 450 రూపాయలకు నీరు అందిస్తే 2 నిమిషాలు కూడా పారడం లేదు. 1 ఎకరం పొలానికి నీళ్లు పారాలంటే కనీసం 10 నుండి 15 వరకు ట్యాంకర్ల నీరు అవసరమవుతుంది. అంటే సగటున రైతుకు ఒక దశలో నీరు అందించడానికి సుమారు 5 నుండి 7,000 రూపాయల వరకు అదనపు భారం ట్యాంకర్ల రూపంలో భరించాల్సి వస్తుంది. లాభం మాట దేవుడరుగు. పంటను రక్షించుకోవడానికి రైతు పడుతున్న పాట్లు చూస్తే కంట చుక్క నీరు కూడా రాని దుస్థితి నెలకొంది. రోజు రోజుకి అడుగంటుతున్న భూగర్భ జలాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు ఎండిన పంటలను చూసి అంచనా వేసి పంట నష్టాలు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. నా పేరు గోవర్ధన్, అర్గుల గోవర్ధన్. అయితే ఈ పొలం 5 సార్లు ఉన్నది. 4 రోజులకు ఒకసారి అంత వస్తుంది అన్నట్లు.
4 రోజులకు ఒకసారి అంత వస్తుంది, 5 దిశాలకు 3 గంటలు వస్తుంది రోజు. అది వారాక ఇప్పుడు చేతికి వచ్చిన పంట నీళ్ళు లేకుంటే మనకు ఏడుకెళ్ళి వస్తాయి అడ్లు. దాని గురించి ఇప్పుడు 400కు ఒక ట్యాంకర్ తెచ్చి నీళ్లు పోస్తుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక నీళ్లు పారలేక పొలం పాడైపోతుందని మరి 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ పోస్తున్నాం. 2 ట్యాంకర్లు, ఒక్క ట్యాంకరు 400 రూపాయలు. అయితే 500 ఫీట్లు బోర్ వేసినాము, అయినా కానీ ఆవుకుంటా వస్తుంది. ఆ వచ్చిన కరెంటుతోని 3 గంటలు వస్తుంది 5 దిశాలకు. ఆ వచ్చిన కరెంటుతోని పారలేక మేము ఇట్లా చేస్తున్నాం. ఎర్రజొన్నలకు క్వింటాల్కి 1000, పసుపుకు క్వింటాల్కి 4000 బోనస్ ప్రకటించి రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎర్రజొన్నలకు 1000, పసుపుకు 4000 బోనస్ ప్రకటించాలని రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ జగిత్యాల ప్రాంతంలో సుమారు 60,000 ఎకరాల్లో ఎర్రజొన్న, పసుపు పంటలు సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ₹1,000 నష్టపోతున్నారని, గత సంవత్సరం 2,300 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన ప్రభుత్వం నేడు కొనుగోలు చేయకపోవడంతో సిండికేట్ వ్యాపారులు ధరను తగ్గించేసి దండుకుంటున్నారని, దీంతో రైతులు 100 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు చేసి ఈ సంవత్సరం కొనుగోలు నిరాకరించడంతో 100 కోట్ల రూపాయలు నష్టపోయారు ఎర్రజొన్న రైతులు. అందుకు మేము ₹1000 బోనస్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఇది ప్రకటించాలి మీరు నిజామాబాద్ జిల్లా సభలో అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పసుపుకు ఈరోజు 70,000 రూపాయలు ఎకరాన్ని నష్టపోతున్న రైతాంగానికి ఒక క్వింటాల్ పసుపు పైన 4,000 రూపాయలు బోనస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము బంగారు కట్టేయాలని, బంగారు నగలు చేయించాలని రైతాంగం డిమాండ్ చేయలే. మేము కష్టపడి పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కావాలని రోడ్డెక్కితే అధికారులను మొరబెట్టుకుంటే పోలీస్ కేసులు ఒక్కొక్కరిపైన 9-10 కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ ప్రెస్ మీట్ లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్ రావు, కృష్ణ, రైతు నాయకులు దేవారాం, గంగారాం, రాజేందర్, సురేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యాయామ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒట్టావరపు మోహన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమేశ్వర్లు కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సోమేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఈటీ ఉపాధ్యాయ అసోసియేషన్ అభ్యర్థిగా బట్టవరపు మోహన్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఈరోజు పోటీ చేస్తున్నటువంటి బట్టాపురం మోహన్ రెడ్డి గారికి ఎక్స్ఎమ్మెల్సీ నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఈరోజు పోటీ చేస్తున్న బట్టాపురం మోహన్ రెడ్డి గారికి పేటా టీఎస్ రాష్ట్ర సంఘం పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ 4 జిల్లాల్లోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ ఉర్స్ ఉత్సవాలు నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ గ్రామంలో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బడాపహర్ దర్గా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాల్పూర్ గ్రామంలో పూజారుల ఇంటి నుండి గంధంతో పూజలు నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉర్సు ఉత్సవాలు పూజారులు ప్రారంభించారు. జలాల్పూర్ గ్రామం నుండి తీసుకువచ్చిన దేవిని నైవేద్యాన్ని గ్రామ పంచాయతీ వద్ద అక్కడి నుంచి భజనల కార్యక్రమాలను నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల కళాకారులు నాట్యాలు విన్యాసాలు చేస్తూ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఒంటె గుర్రాలను భక్తులు పూజించి తమ మొక్కులను తీర్చుకున్నారు. జలాల్పూర్ గ్రామం నుండి ఇప్పటి వరకు వందలాది భక్తులు తోడుగా వచ్చి దేవుని నైవేద్యాన్ని బడాపహర్ దర్గా వద్దకు తీసుకువెళ్లారు. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వందలాదిగా భక్తులు తరలి వస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, జలాల్పూర్ గ్రామ సర్పంచ్ అనిత, వెంకటేష్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నందిపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతు ఉన్న జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని వారు కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎర్రగట్ల భీమన్నగుట్ట వద్ద ఉపాధి హామీ పనుల భాగంగా ఫామ్ హౌస్ పనులు ప్రారంభించినట్టు ఎర్రగట్ల సర్పంచ్ లావణ్య గంగాధర్, ఉప సర్పంచ్ గంగయ్య, ఎంపీటీసీలో అంచెయ్య, తెరాస మండల ఉపాధ్యక్షుడు మధుసూదన్ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రాజు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. నేడు హైదరాబాద్ లో జరగనున్న ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలకు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఓట్లతో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు డ్రైవర్లను, కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 22వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని, ఆర్మూర్ డివిజన్లో మొత్తం 18 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 8 కామన్ పోలింగ్ స్టేషన్లు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు, 7 పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలకు గాను 20 పోలింగ్ ఆఫీసర్లు, వారితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 ఓపీఓలు, మొత్తం 72 మంది సిబ్బంది, 5 రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జీడీ డామ్ ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలికోట గంగాధర్, మాజీ సర్పంచ్ రవిగౌడ్, అయ్యప్ప శ్రీను, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు జలంధర్, విశ్రాంత ఉపాధ్యాయులు పుష్పకర్ సార్, డిపి గోవర్ధన్ పాల్గొన్నారు. ఎర్రగట్ల మండల అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆదేశించి నిర్దేశించిన అన్ని గ్రామాల జన సమీకరణ చేసి రేపు నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభకు సకాలంలో బయలుదేరి సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,250 రూపాయలు కాగా, ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,750 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి కిలో ధర 41,500 రూపాయలు కాగా, ముద్ద వెండి తులం ధర 415 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,500 రూపాయలు కాగా, ఆర్నమెంట్ వెండి తులం ధర 395 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి, భారీ ఎత్తున జన సమీకరణ, జాతీయ సమస్యలపై మాట్లాడనున్న సీఎం కేసీఆర్, సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు. నేటి నుండి ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ, తొలి రోజు ఉమ్మడి జిల్లాలో నమోదు కాని నామినేషన్లు. 60 ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు బీజేపీ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు కేంద్రంలో మార్పు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ కవిత వెల్లడి. సీఎం
కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సర్పంచులు. మత సామరస్యానికి నిలయం తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం బడా పహాడ్లో ప్రారంభమైన ఉర్స్ ఉత్సవాలు. ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పూర్తయిన ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. లోక్సభ ఎన్నికల్లో రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నిజామాబాద్ వ్యవసాయ ఆధారితంపై స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.